ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మాసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వర ఒక కామెంట్ అయితే చేశారు సార్. వైసీపీ నుంచి నేను ఓడిపోవడమే మంచిదైంది అని చెప్పేసి చేసేసారు. సో దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎందుకు అలాంటి మాటలు ఆయన అనాల్సి వచ్చింది? అంటే డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఓడిపోయారు, మంచిది ఆయన వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు వైకా పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు. గెలిచి మేము చేసింది ఏంటి నియోజకవర్గానికి, మేమేం చేయలేకపోయాం. అది ఆ మాట డైరెక్ట్గా చాలామంది బహిరంగంగా చెప్పేస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక ఎమ్మెల్యే ఐ థింక్ చిత్తూరు జిల్లా నుంచి అనుకుంటా, నేను ప్రజలకి అనుకున్న విధంగా సేవలు చేయలేకపోయాను. ఎవరికి మన జగన్ గారికి అత్యంత సన్నిహితుడైన ఒక ఈ ఎమ్మెల్యే కూడా అదే మాట చెప్పాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు చాలామంది మొన్న గడప గడపకి వెళ్ళినప్పుడు తిరగొట్టించుకున్న కారణం కూడా వాళ్ళు ఏం చేయలేకపోవటం వల్లనే. ఇది కిందసారి అసలు యాక్చువల్గా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వైకా పార్టీకి ఎల్లగూడని వ్యక్తి. నిజానికి ఆయన ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారికి తోడళ్ళు, పురంధరేశ్వర గారికి భర్త. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన ఎన్టీ రామారావు గారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర తెలుగు యువతకు అధ్యక్షుడిగా ఆయన చాలా కీలక పాత్ర. రామారావు గారికి కుడిభుజంగా వ్యవహరించాడు, అనేక మంత్రిత్వ శాఖలు కూడా చేశాడు. ఆయన కీలకమైన మంత్రిత్వ శాఖలు పనిచేశాడు. ఆయనకంటూ రాష్ట్రంలో ఒక వ్యక్తిగతమైన అభిమానులు ఉన్నారు, ఒక ఇమేజ్ కూడా ఉంది. కానీ నిజానికి ఆయన మరి మొన్న వైకా పార్టీకి ఎమ్మెల్యేగా అడగటమే అసలు యాక్చువల్గా ఆయన వెళ్ళకూడదు. వాళ్ళ అబ్బాయిని కూడా ఎమ్మడ పెట్టుకుని వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి కోసం అడిగితే తనకి ఇవ్వలేదు, ఈయనకి ఇచ్చారు. తర్వాత ఈయన వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇస్తామని, ఆ తర్వాత మినిస్ట్రీ ఇస్తామని చెప్పారంట. కానీ చాలా కండిషన్లు పెట్టారంట. అంటే ఆయనకి మనసు ఒప్పని కండిషన్స్. ఇక దానికి ఒప్పుకోక ఆయన దాంతో తిరస్కరించాడు. ఆ ఓడిపోవటంతోనే పార్టీకి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇక వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్సీ చేయటం కానీ, ఆ తర్వాత మినిస్ట్రీ కానీ, అప్పటికే కెమిస్ట్రీ తేడా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది ఆయనకు అర్థమైంది. ఇట్లాంటి వ్యక్తితో మనం ప్రయాణం చేయలేము అట్లాంటి పార్టీలో. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తిన రామారావు గారి తర్వాత అంత అప్పుడు మామూలుగా లేదు తెలుగుదేశం ప్రతిష్ట. 83 సమయంలో చాలా అన్నమాట. అసలు యునానిమస్గా గెలిచినంత ఊపులో గెలిచింది. అప్పుడు తెలుగుదేశంకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభిమానులు కూడా అంత ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. అసలు ఆయనకి క్షణం తీరిక ఉండదు ఆ టైంలో. అంటే రామారావు గారికి సంబంధించిన విషయాలు చూడటం, పార్టీ విషయాలు, అంత బిజీ పర్సన్ ఆయన. అట్లాంటి వ్యక్తి ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ అనవసరంగా వెళ్ళి భంగపడినట్టు అయింది. ఇప్పుడు ఆయనకి అర్థమైంది, ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే ఆయన కనుక పర్చూరు నుంచి కంటెస్ట్ చేశారు. ఆయన చేసి ఉంటే కనుక వాళ్ళు ఏమి డెవలప్మెంట్ చేయకపోతే ఆయనకేం జనంతో అందరితో మంచి పేరు ఉంది, అనుబంధం ఉంది, మాట్లాడతాడు. ఇప్పుడు ప్రతిసాట నిగ్గదీసేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు వేయలేదు, ఈ రోడ్డు ఎందుకు వేయలేదు, ఆ రోడ్డు ఎందుకు వేయలేదని. ఇవాళ ఆయన ఏమంటున్నాడు, నేను ఫ్రీగా ఇంత రాజ్యాలాగా తిరగలుగుతున్నానంటే నేను ఎమ్మెల్యేగా లేకపోవటం నా అదృష్టం. అదే ఎమ్మెల్యేగా ఉంటే జనాలకు భయపడాల్సి వచ్చేది. జనాలకి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు అభివృద్ధి అనేది జరగటల్లా. గతంలో వీళ్ళు ఏంటంటే వెంకటేశ్వరరావు గారు అంటే ఏదన్నా ఒక పని ఆయన తలుసుకున్నాడంటే చేయటం ఆయనకి చేతిలో పని. ఎందుకంటే మంత్రివర్గంలోనే 2వ స్థానంలో ఉండేవాడు ముఖ్యమంత్రి గారి తర్వాత ఏదన్నా చేయాలి అంటే చేసే తత్వమే కానీ తప్పించుకునే తత్వం కాదు. అందువల్ల ఇవాళ ఆయనకి ఆ ఫీలింగ్ వచ్చిందంటే మిగిలిన ఎమ్మెల్యేస్ కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు. మొన్న ఒక మధ్య కూడా ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా చెప్పాడు, నేను మీకేం చేయలేకపోయాను నా 5 ఏళ్ల పరిపాలనలో శాసనసభ్యత్వంలో అని. పేరు గుర్తురావట్లేదు, కొద్దిగా యంగ్ మ్యానే చెప్పాడు. అది అందరిలోనూ ఉంది ఆ భావన. కాబట్టి వెంకటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో అసంబద్ధమైన విషయం ఏం లేదు. నిజానికి లేట్ అయినా నిజాన్ని గ్రహించాడు ఆయన. రైట్ సార్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈయన ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళే, అంటే ఆల్రెడీ పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి చూస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏమన్నా పార్టీలు అంటే ఈ పార్టీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉంది? అంటే వైసీపీ నుంచి ఓడిపోయారు కదా, మళ్ళీ ఏమన్నా ఈ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? తెలుగుదేశంలోకి ఆయన రాదలుచుకుంటే నిజానికి హోమ్ కమింగ్ లాంటిదే. ఎందుకంటే తెలుగుదేశం ఎవరు కూడా వెంకటేశ్వరరావు గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. ఆయన ఎప్పుడు వివాదాస్పదమైన వ్యక్తి కూడా కాదు.
కాబట్టి మీరు అన్నట్టు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినా తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి 82 నుంచి కూడా ఉన్న వ్యక్తి ఆయన. గతంలో ఏ చిన్న చిన్న విభేదాల మూలాన డిఫర్ అయ్యి వెళ్ళిపోవటం జరిగింది. బీజేపీలోకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసాడు ఆయన. కానీ ఆమె మాత్రం పురంధేశ్వరి గారు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళిద్దరూ ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదే. భార్యాభర్తలు అయినప్పటికీ కూడా ఒకే పార్టీలో ఉండాలన్న ఇదేం లేదు. అది చూద్దాం. మీరు అన్నట్టు ఆ ఛాన్స్ అయితే లేకపోలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఆయన డెఫినెట్గా వెళ్ళడు. ఇప్పటికే చేసిన తప్పని అయితే ఆయనే మీడియా చెప్పారంటే ఒక రకంగా ఆయన ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ కూడా ఇచ్చినట్టు అనుకోవాలి మనం. నేను మళ్ళీ టీడీపీ లాంటి యాక్టివ్ పార్టీలోకి వస్తాను అని, ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ చేయగలుగుతుందో అది. సో ఈ రకంగానే ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఒక మనిషి, అంటే ఇంత పెద్ద మనిషి మాట్లాడారు కాబట్టి చాలా మంది కూడా ఎవరైతే అనుకుంటున్నారో బయటికి రావాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈయనది వేరమ్మా, ఈయన క్యాడర్ వేరు. టీడీపీలోకి వచ్చిన వాళ్ళందరికీ టికెట్ల అకామిడేషన్ అయితే ఇస్తారని అనుకోవటానికి లేదు, గ్యారంటీ లేదు నువ్వు అన్నట్టు. అయితే గ్యారంటీ లేకపోయినా చేరే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు పోటాడే పెద్ద ఆయన ఈ మాట అన్నాడంటే ఇంకా కొంతమందికి కూడా ఇది గతంలో ఓడిపోయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఇంకా ఎందుకు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో వెళ్ళి కంటిన్యూ అయ్యేది, దానికన్నా ఇట్లాంటి ఆయనలాగానే ఇతర పార్టీల్లో ఎక్కడ భవిష్యత్తు బాగుంటుంది, ఎవరితో సోపతి బాగుంటుంది అనుకుంటే వాళ్ళ పార్టీలోకి వెళ్తారు. సార్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గురించి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు, మనకు రాజకీయాల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒకటే పార్టీలో ఉండబోతున్నారా, లేకపోతే వేరు వేరు పార్టీలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే యాక్చువల్గా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక టైంలో కిందసారే 2019కే ఆయన రాజకీయాల నుంచి అసలు విరమించుకుందాం అనుకున్నారమ్మా. కానీ వీళ్ళు ఏం చేశారంటే హితేష్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 35 years ఉంటాడు కదా, అతను కూడా గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తనకే అడిగాడు అసలు, అప్పటికే ఈయనకి రాజకీయాల పట్ల విరక్తి కలిగింది. వాళ్ళ అబ్బాయికి ఇవ్వమంటే కాదు మీరు ఉండాలి, ఈయనుంటే ఏంటంటే కొంచెం ఒక ఇమేజ్ ఉంటుందనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్నే పోటీ చేయమన్నాడు. కావాలంటే మీ బాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఏదన్నా మంత్రివర్గంలోకి తీసుకుందాం అన్నట్టుగా చెప్పారంట. కానీ బ్యాడ్ లక్ ఏమంటే ఈయన గెలవలేదు. ఇక ఆ తర్వాత ఆయన పెట్టిన కండిషన్స్ ప్రకారం కొంచెం వీళ్ళు కూడా ఇబ్బందికరంగా అనిపించి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. కాబట్టి ఈసారి కనుక ఆయన ఏదైనా నిజంగా రాజకీయ పార్టీ మారితే బహుశా నేను వాళ్ళ అబ్బాయి గురించి అడుగుతాడు అనుకుంటున్నా. కొంచెం ఈయన ప్రశాంత్ జీవితం గడపాలనే ఉద్దేశం మీద ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎర్లీ ఏజ్లోనే రాజకీయాల్లోకి వచ్చారు, బాగా పీక్, అంటే ఎలాంటి బాధ్యతలైనా నెరవేర్చేశారు. కాబట్టి ఇంకా ఈ ఏజ్లో ఆయనకి ఏదో పెద్ద రాజకీయంగా పదవుల్లోకి వెళ్ళాలని ఏమి ఉంటుందని అయితే నేను అనుకోను. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ అబ్బాయి హితేష్కే ఇస్తాడు ఆయన. ఇక కాని పక్షంలో అది ఏ పార్టీలో చేసినా, ఏ పార్టీ చేసినా కూడా మీరు అన్నట్టు ఫస్ట్ ఎవరికైనా కొడుకు భవిష్యత్తు చూస్తారు కదమ్మా. అందులో ఇప్పటికే ఆయన ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నప్పుడే తన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఈయన ఎక్స్పీరియన్స్ కూడా ఆయనకి ప్లస్ అవుతుంది, అది కరెక్ట్. తర్వాత ఆయన పరిచయాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ ఈ బాబుకి పరిచయం చేసి రాజకీయాల్లో ఒక లైన్లో పెట్టాలని ఆలోచిస్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ. మన వీక్షకులకు కూడా నమస్కారం.